హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనము సూపర్ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. చల్ల పునుగులు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వర్షాకాలంలో ఇలాంటిది ఈవినింగ్ టైం చేసుకొని తింటే స్నాక్స్ చాలా బాగుంటుంది అనమాట. 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఒక గ్లాసులో నేను మైదా పిండి, ఒక గ్లాసులో గోధుమ పిండి తీసుకున్నాను. అదే గ్లాసుల్లో పుల్లటి పెరుగు అయితే తీసుకున్నాను అనమాట. 2 అందులోకి వేసేసుకున్నాను. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చేతితోనే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలపాలండి. చూసారు కదా, ఇట్లా సౌండ్ రావాలన్నమాట. అలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడంలోనే దీని రెసిపీ అంతా దాగుందండి. మీలో ఎంతమందికి పునుగులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మామూలుగా ఎక్కువగా ఇలా ఇడ్లీ పిండితో కూడా చేసుకుంటూ ఉంటారు, బట్ దీంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల లోపల గుల్లగుల్లగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా ఆయిల్లోకి వేసుకోవడానికి ఈ విధంగా ఈ టైప్లో ఉంటే సరిపోతుంది. అలా జారే విధంగా ఉండాలన్నమాట. బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వరకు అది బాగా నానాలండి. ఈలోగా మనము టమాటో చట్నీ అయితే చేసుకుందాము. దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే టమాటో చట్నీ, అలాగే కొబ్బరి చట్నీ అండి. 2 చూపిస్తున్నాను మీకు. వీటికి కావాల్సిన వస్తువులు తీసుకున్నాక ఇలా జీలకర్ర, ఎండుమిర్చి అలాగే తీసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఒక 4 టమాటాలు అయితే తీసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని ముందుగా చూపించాను కదా, అవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఉద్దిపప్పు అన్నీ బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకున్నాక అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అలాగే ఒక 4 వెల్లుల్లిపాయలు అయితే కలిపి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. అవి వేగాల్సిన పని లేదండి. ఒకేసారి టమాటాలు కూడా వేసేసి అన్నీ బాగా మగ్గనిచ్చాలి. 1 స్పూను పసుపు వేసుకోండి. అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అవి బాగా వేగాలన్నమాట. టమాటాలో ఉన్న వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రాళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్నాక టేస్ట్కి సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వేసుకున్నాను అనమాట. బాగా వేగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్లోనే బాగా అది ఉడకాలన్నమాట. టమాటాలు, ఆనియన్స్, మిరపకాయలు అన్నీ వాటర్లో ఉడకాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసారు కదా, వాటర్ అంతా బాగా ఆవిరైపోయినది కదండి. బాగా చల్లారనివ్వాలండి. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అది చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చల్ల పురుగులకి మీకు ఏ చట్నీ అంటే ఇష్టం అండి? కొబ్బరి చట్నీయా లేకపోతే టమాటో చట్నీయా? ఏ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు కదా, మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనమైతే కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందాము. కొబ్బరి చట్నీకి అయితే నేను ఒక కొబ్బరి చిప్పలో హాఫ్ కొబ్బరి అయితే తీసుకున్నాను. అలాగే వేయించిన పల్లీలు, ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు తీసుకున్నాను. అవన్నీ వేయించుకొని పల్లీలు, అలాగే పచ్చి కొబ్బరి, వేయించుకున్న మిరపకాయలు అన్నీ మిక్సీకి వేసుకునేసి బాగా కొంచెం పోపు పెట్టుకొని అందులోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈలోగా ఇది చూసారు కదా, ఒక 2 అవర్స్ తర్వాత బాగా నానింది. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చిన్నవిగా వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించాను కదా, ఆ విధంగా చిన్నగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. అవి 2 వైపులా బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరిటెతో ఈ విధంగా అంటూ ఉంటే 2 సైడ్లు బాగా కాలుతుందండి. ఇలా చూపించినట్టు మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ ఉండాలన్నమాట. అప్పుడే బాగా కలర్గా వస్తుంది. లోపల కూడా బాగా కుక్ అవుతుందండి.
ఇప్పుడు తీసి నేను ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా మంచి కలర్లో వచ్చినాయి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి చట్నీ ఒక స్పూనును, అలాగే టమాటో చట్నీ ఒక స్పూను వేసుకున్నాను. ఎంత స్మెల్ అయితే అస్సలు సూపర్గా ఉందండి. టేస్ట్ కానీ స్మెల్ కానీ అద్దరిపోయింది. చూసారు కదా లోపల ఎంత గుల్ల గుల్లగా వచ్చిందో. ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.